సాధారణంగా రైతులు వరి, మొక్కజొన్న, చెరుకు వంటి పంటల్లో కాండం తొలుచు పురుగు నుంచి సమస్యలు ఎదుర్కొంటుంటారు, తీవ్రంగా నష్టపోతుంటారు. రైతులకు నమస్కారం. మన రైతు మన సలహాల కార్యక్రమానికి స్వాగతం. వరిలో మనకు కాండం తొలుచు పురుగును ఊస తిరుగుడు లేదా తెల్లెన్ను అనే రకరకాల పేర్లతో పిలుస్తుంటారు. అలాగే మొక్కజొన్నలో కత్తెర పురుగుతో మనకు తీవ్ర నష్టం జరుగుతుంటుంది. అలాగే చెరుకులో 2 రకాల కాండం తొలుచు పురుగులు మనకు నష్టం చేస్తుంటాయి. అయితే వీటికి రకరకాల పద్ధతులు ఉన్నాయి. ఒకటి, వేసవి దుక్కులు బలంగా చేస్తే భూమిలో ఉన్నటువంటి ట్యూపాలు బయటకు వచ్చి అవి చనిపోవటం వల్ల మనకు ఈ యొక్క కాండం తొలుచు పురుగుల యొక్క సంఖ్య గణనీయంగా తగ్గుతుంది. అలాగే మనము ఈ యొక్క పైరును నాటుకున్నప్పుడు, ముఖ్యంగా వరి లాంటి పైరును నాటుకున్నప్పుడు ఈ యొక్క కాండం తొలుచు పురుగుకు సంబంధించినటువంటి ఈ యొక్క లింగాకర్షక బుట్టలు పెడితే మనకు వాటి యొక్క సంఖ్య కూడా బాగా తగ్గిపోతుంది. అలాగే నాట్లు వేసేటప్పుడు ఈ విధంగా కొసలు తుంచేసినామంటే ఈ యొక్క కాండం తొలుచు పురుగు యొక్క గుడ్లు కొసల్లోనే ఉంటాయి కాబట్టి పురుగుల సంఖ్య గణనీయంగా తగ్గుతుంది. అలాగే ఇక్కడ వెనకలు చూస్తున్నాం, నారుకయ్యలో నాటుకు సిద్ధంగా ఉన్నటువంటి వరి కట్టలు ఉన్నాయి. ఇందులో క్లోరోపైరిపాస్ వేసి ఒక 24 గంటలు లేదా ఒక రోజు ముందు క్లోరోపైరిపాస్ వేస్తే మనకు కాండం తొలుచు పురుగు యొక్క సంఖ్యను బాగా తగ్గించుకోవచ్చు. అలాగే నాట్లు వేసిన తర్వాత ఖచ్చితంగా 20 నుంచి 25 రోజుల మధ్య ఈ యొక్క గుళికలు వేసుకోవాలి. ఎటువంటి గుళికలు వేసుకోవాలంటే క్లోరాంత్రన్ నిలిప్రోల్ కానీ లేదా పిప్రోనిల్ కానీ లేదా కార్బోఫ్యూరాన్ కానీ, మనకు అందుబాటులో ఉన్నటువంటి క్లోరోపైరిపాస్ గుళికలు కానీ, కార్టాప్ హైడ్రోక్లోరైడ్ గుళికలు కానీ వేసుకోవచ్చు. తర్వాత 40 నుంచి 45 రోజులు లేదా 50 రోజుల మధ్య ఖచ్చితంగా ఇవే గుళికల మందు ద్రవ రూపంలో దొరుకుతుంది. వాటిని పిచికారి చేస్తే ఈ యొక్క కాండం తొలుచు పురుగును ఖచ్చితంగా నివారించుకోవచ్చు. అయితే రైతుల్లో ఉన్నటువంటి ఇబ్బందికరమైన విషయం ఏమిటంటే, కాండం తొలుచు పురుగు వచ్చిన తర్వాత, అంటే ఈ యొక్క పిలకలు చనిపోయిన తర్వాత లేదా తెల్లెన్ను పోయిన తర్వాత వాళ్ళు మందులు పిచికారి చేస్తారు. అప్పుడు నష్టము నివారించలేము, అప్పటికే నష్టం జరిగిపోయి ఉంటుంది. కాబట్టి వీటిని ముందు జాగ్రత్త చర్యగా పిచికారి చేస్తే ఈ యొక్క కాండం తొలుచు పురుగును సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అంతేకాకుండా ఈ యొక్క కాండం తొలుచు పురుగు యొక్క గుడ్లను చంపడానికి వేప నూనె అంటే అజాడరిక్టిన్ పిచికారి చేస్తే ఈ యొక్క గుడ్ల సంఖ్య చనిపోయి ఈ పురుగుల యొక్క సంఖ్యను గణనీయంగా తగ్గించవచ్చు. మరొక వీడియోలో మరింత సమాచారం తెలుసుకుందాం.